అవ్వా ఏంది ఆకిలంతా ఇప్పుడే ఊడ్చిన కౌసంతులు ఎట్లా పడ్డదో రైల్వే స్టేషన్ ఊడ్చినట్టు ఇన్నిసార్లు ఊడ్చుడు నాతోనైతే కాదు ఇక నేను ఎక్కడికన్నా పోయి బతుకుతా ఈ కౌసు అంతా నాకు ఇట్లా కచ్చే పడబట్టే ఈ ఆకిలు పొక్కిలు గాను ఏంది ఏంది ఏమో పొద్దుగాల పెట్టండి మైక్ సెట్ ఇగో నేను నిన్ను అంటలేను నేను నిన్నే అంటానా ఏంది ఆకిలి పొక్కిలి గాను మక్కెలు ఇరిగిపోను బానే మాట్లాడుతున్నావు మాకు ఉన్నాయి నోర్లు మాకు ఉన్నాయి చేతులు నేను అన్నానా మక్కలు ఇరిగిపోనాని నేను అన్నానా నువ్వు ఆకిలి పొక్కిలి గాను అన్నావు నేను మక్కెలు ఇరిగి అన్నా చెల్లుకు చెల్లు చూసి రానుల్లా చూసి ఎట్లా మాట్లాడుతాను చూడుండ్రి నేనేమన్నా మూగదాన్నా నాకు మాటలు రావా ఆహా ఏంది నువ్వేమో బాగా మాట్లాడతానేంది ట్యూషన్ పోతాను నేర్చుకొని నువ్వు కూడా రా నేర్చుకుందు కానీ ఏదో పాపం పోని నాకన్నా పెద్దదాన్ని నూరుకుంటా అంటే ఆహా నా గురించి నీకు ఇంకా తెలియదు అంతే ఊరోళ్ళు కూడా అదే అనుకుంటారు నాకు ఒక్కదానికి తెలియదని చూసి రానుల్లా చిన్నదాన్ని నేను చేసి కూడా ఎంత సులకనగా మాట్లాడుతుందో రాజన్న ఇట్రా నేనా అన్న రాయేరా ఈ పంచాయతీ నువ్వే చెప్పాలి రా అన్న జరరా రాజన్న రా అన్నరా రాయే ఏమైంది వాళ్ళ చెల్లెలు నా బంగారు తల్లులు చెప్పు చెల్లె చెప్పు మీ లొల్లేందో చెప్పు ఇగో అన్న నువ్వే నేను రోజు పొద్దుగాల 5 గంటలకే లేచి ఆకిలు ఊడ్చుకుంటా అలికేసుకుంటా అబ్బా మళ్ళా పోయి పండుకుంటా లేచి అండుకుంటా బయటకు వచ్చి చూసుకుంటా మొత్తం దుబ్బే ఆకిట్లా ఊడ్చిన పాయిదేం లేదు అయ్యో పొద్దుగాల 5 గంటలకు లేచి ఏం చెప్తాను అని అడుగుతాను మొగుడు అబ్బా నేనేం చేయాలి నువ్వే చెప్పు కరెక్టే ఇక నీదేందో చెప్పు సెల్లె అన్న నేను కూడా 6 గంటలకు లేచి ఆకిలు ఊడ్చుకుంటా అల్లికేసుకుంటా అన్నం వండుకుంటా తింటా ఆమె తిట్టేటి అన్ని ఇంటా నేను కూడా తిడతా దాంట్లో తప్పేముంది నాకు రేషన్ రాదా నీ మనిషిని కాదా ఈ లొల్లేంది నువ్వే చెప్పి పోవాలన్నా ఈ కథంతో ఓడగొట్టి పోవన్నా నువ్వు దండం పెడతాను
చెల్లె నువ్వు ఎన్ని గంటలకు లేస్తా అన్నావు? 5 గంటలకన్నా. నువ్వు 6 గంటలకు కదా చెల్లె? అవును. చెల్లె నువ్వు ఒక పని చేయి. చెప్పన్నా. ఈ చెల్లె 6 గంటలకు లేచి ఆకిలు ఊడ్చుకొని అలికేసుకున్నాక నువ్వు లేచి ఆకిలు ఊడ్చుకొని అలికేసుకో. అయిపోయా ఇటున్న చెత్త అట్ట రాదు, కథం అవుతుంది. ఇక పంచాయతీ ఎక్కడి చెల్లె? అవునా? దీనికి ఇంకో దారులు కూడా ఉన్నాయి సార్. చెల్లె ఆ చెల్లె 5 గంటలకు లేస్తాను, నువ్వు 4:30కే లేచి ఊడ్చుకొని అలికేసుకున్నావు అనుకో, ఆమె ఎప్పుడు లేస్తేంది ఏది చేస్తేంది కథ. ఈ ఆకిట్లా సెత్తే ఉండదు, లొల్లి ఉండదు. అయిపోయా పరిష్కారం. దీనికేమో అప్పటి నుంచి కొట్టుకుంటారు. ఏమంటారు చెల్లెలు? మంచిగా చెప్పినా ఓవర్ యాక్షన్ చేయకరా. ఎన్ని సంవత్సరాలు చెప్తాను పంచాయతీలు? అన్నుళ్ళలాగా పోయి కూడా ఇట్లా చెప్తాను మా పంచాయతీ. పంచాయతీ చెప్పే ముఖమేనా ఇది? ఏ ముఖం పెట్టుకొని వచ్చిన పంచాయతీ చెప్పడానికి? అది తిరుగుతానమేంది? ఇది తిరుగు ముఖం. అద్దం అద్దం లేదా మీ ఇంట్లో? కథలు చూస్తే నైట్ కళ్ళకి వస్తావు, నువ్వు పంచాయతీలు చెప్తావా? ఎవరు కలిగినట్టు ఈ మహోన్ బావులో పిలిచింది ఈ అమ్మగారు. చెప్తాను పంచాయతీ. ఈను ఆరేసిన బట్టలు ఎత్తుకుపోయి అమ్ముకునే మోకం నీది, నువ్వు పంచాయతీలు చెప్తావా? అమ్మా పంచాయతీ చెప్తాను. పంచాయతీ 4:30కి 5 గంటలకు లేవన్నట. నేను 5 గంటలకు లేవాలంట. 5 గంటలకు పిలిస్తే మాత్రం తల తోకలేని పంచాయతీ చెప్తావా? పంచాయతీ చెప్పే ముఖమేనా నీది? ఇంకోసారి ఇట్లా కనబడ్డావు అనుకో చూడిగా. అయినది ఒక్కటి గోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఇక చెప్పు నీ సంగతి ఏంది? ఏషాలా? కాదు, వేడి దోశలు తింటావా? ఏదో పోని పాపం అని ఊరుకుంటా అంటే తమాషాలా? తోలు తీస్తా, ఎరికైందా? అబ్బో నువ్వు తోలు తీస్తా అంటే చూసుకుంటూ ఊకుంటాం మరి మేము. ఊకపోతే ఏం చేస్తావే? ఏం చేస్తావు? నువ్వేం చేస్తావే? నేనేం చేస్తానో నాతో పెట్టుకుంటే ఏమవుతుందో నా మొగుడిని అడుగు, చెప్తాడు. నా మొగుడు అడుగు, నేనేందో చెప్తాడు. నీ మొగుడిని అడిగేదేంటి? నీ మొగుడు పెద్ద చెప్పగాడు, నీ మొగుడు ఒక పెద్ద పప్పుగాడు. నా మొగుడు ఏమైనా అన్నావు అనుకో పండ పెట్టి తొక్కుతా. నా మొగుడిని ఏమన్నా అన్నావు అనుకో తొక్కి పడబెడతా. బా అంత సీన్ ఉన్నదా నీకు? చూస్తావా? పెద్ద ఫోటో అంటివే నువ్వు. నువ్వే పెద్ద ఫోటో ఉంటివే. ఏంది ఊకున్న కొద్ది నక్కరాలు చెప్తాను. ఏంది? నేను కాదే, నువ్వే నగరాలు చేస్తాను. అయిపోయినావు నువ్వు, నా చేతిలో అయిపోయినావు ఇవాళ. ఏ రాయ చూసుకుందా? రాయ చూసుకుందా? ఏంది ఎన్ని కథ ఏంది? నీ కథ ఏంది చెప్పు. ఏంది? ఇవాళ నీ జడ కోసి సౌరాలానికి వేస్తా. ఇవాళ చూడు, నీ జడ కోసి బఠానీలోకి అమ్ముతా. చూద్దామా? చూసుకుందా అట్టు. నా మొగుడు నిజంగా చెప్తా. పెద్దదాన్ని కూడా చూడకుండా ఎట్లా పడితే అట్లా కొట్టింది. మా ఆయన నిజంగా చెప్తా. ఆడోళ్ళ రచ్చ ఆ పక్కుర చిచ్చా, మధ్యలో పోతే చేస్తారు లుచ్చా, మందు దాగాల్సి వస్తదిర కచ్చా.